ఈయన ఏమైనా చూసి వచ్చిండట అన్న. ఆయన కాలి గోరు మీద ఉన్నటువంటి వెంట్రుకతో కూడా సమానం కాడు రేవంత్ రెడ్డి అన్నట్టు. ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలంటే మొన్ననే చెప్పిన మీకు 2 ఆకులు ఎక్కువ చదివిన అంతకంటే మంచిగా మాట్లాడతాను. ఈయన కెడ కనబడదన్న మోడీ వెన్నుల వనుకు. వీళ్ళతోటి ఏం చేత కాదు. వీళ్ళతోటి కాంగ్రెస్ విల్ నాట్ గెట్ 3 digits 3 అంకెల సంఖ్యకు వచ్చి చూడు మన కాంగ్రెస్ని సొంతంగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ మాట రఘునందన్ చెప్తలేడు, దీదీ చెప్పింది వాళ్ళ పార్ట్నర్, ఇండి పార్ట్నర్, పెద్ద పార్ట్నర్ ఇండియాలో. దీదీ చెప్పింది 40 సీట్లు ఎక్కువ కాంగ్రెస్కి అని చెప్పి. రేవంత్ రెడ్డి ఏదో గొప్పగా మాట్లాడుకుంటే గొప్పగా అయిపోతాం, మోడీని తిడితే గొప్పగా అవుతా అనుకుంటున్నట్టున్నాడు. బహుశా ఆయన కూడా ఎక్కడైనా కేటీఆర్ని కలిసినట్టుండే ఎయిర్పోర్ట్లలో, అందుకని అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ కూడా గిట్లే అరుస్తుండే మోడీ, కేడీ, ఈడీ, బోడీ అని. వీళ్ళు ఏం చేయాలో అర్థమైతే లేదు పాపం. చెల్లె దగ్గరికి పోతే చెల్లె ఏడుస్తుంది, నాయన దగ్గరికి పోతే నాయన నడుమిరిగిపోయి ఏడుస్తున్నాడు. అట్లా అందుకని అహంకారపూరితమైనటువంటి మాటల్ని బంద్ చేయమని రేవంత్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీలు, బోడీలు ఈ మాటలు మాట్లాడటం మరి పెద్దన్నాను ఎందుకు మాట్లాడినావు? ఈయన కూడా కదే కేసీఆర్ లెక్కనే, ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. ఈ జాతి లక్షణం అనేది ఎవరికి మంచిది కాదు. ఇది తెలంగాణ సమాజం స్వాగతించదు. మొదటి నుంచి కూడా. లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఎందుకు ట్రయల్ అవుతలేదు? 2015లో దొరికింది కదా ఓటుకు నోట్లో, ఎందుకు 2024 దాకా ట్రయల్ ఎందుకు చేపిస్తలేడు? హరీష్ రావు చేపియాలి కదా, కవిత చేపియాలి కదా, కేసీఆర్ కూడా చేపియాలి కదా. ఆ బంధం విడదీయరాని బంధం. ఒక నారానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు, అవి రెండు అట్లే కలిసి ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే పైకి వేసినప్పుడు కింద పడితే ఒకటే కనబడుతుంది నీకు, అయితే బొమ్మ కనబడుతుంది, లేకపోతే బొరుసు కనబడుతుంది. ఇంకోటి దాన్ని వెనకాల నుండి కాపాడుతుంటుంది. అట్లా అంటే రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి సభ పెట్టిండు. మెదక్లో కాంగ్రెస్ బాగా వీక్ ఉందని అందరిని మందిని వేసుకొని వచ్చిండు అన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మా నాయకులందరూ వస్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అమిత్ షా గారు సిద్దిపేటకు వస్తూ ఉన్నారు. దాన్ని వీక్ ఉందని పెట్టుడు, బలంగా ఉందని పెట్టుడు, దయించి ఇట్లాంటి కంపారిజన్లు చేయొద్దని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. హరీష్ రావు కంటే రఘునందన్ రావు సిద్దిపేటలో బలవంతుడు. అండర్లైన్ చేసి పెట్టుకో సీనన్న, ఎన్నికలు అయిపోయాక మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. 3 రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మా మెదక్ జిల్లాకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఉత్త మాటలు మాట్లాడి నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడి